హలో ఫ్రెండ్స్, నేను మీ ఉమాదేవి, షేరింగ్ మైండ్ సైకాలజికల్ కౌన్సిలింగ్ సర్వీసెస్ నుంచి. ఈరోజు నేను ఒక కథ చెప్పబోతున్నాను. అది స్టూడెంట్స్, పేరెంట్స్ అండ్ టీచర్స్ రిలేటెడ్గా ఉండే స్టోరీ. సో ఈ కథను బాగా చక్కగా వినండి. ప్రాక్టికల్గా దీన్ని ఆలోచించి మీ నిజ జీవితాల్లో దాన్ని అమలు పరిచేలాగా చేయండి. ఓకేనా అండి? ఇంకా ఆలస్యం ఎందుకు, కథలోకి వెళ్దాం. ఈ కథలో వచ్చేసి ముఖ్యంగా ఒక మావటివాడు, ఒక ఏనుగు ఉంటుంది. ఏనుగును వచ్చేసి గుళ్ళో ఉన్న ఉత్సవానికి తీసుకెళ్ళడానికి మావటివాడు ఒక ఊరు నుండి పక్క ఊరికి బయలుదేరుతూ ఉంటాడు. ఎండ బాగా ఉండడం వల్ల అలసిపోయిన మావటివాడు, ఏనుగు ఒక చెట్టు కిందికి చేరి కొంచెం విశ్రాంతి తీసుకుంటారు. అంతలోకి ఏనుగు తన చుట్టూ ఉన్న ప్రదేశాన్ని ఒకసారి చూస్తుంది. ఎక్కడైనా నీళ్లు ఉంటే బాగుండును అనే ఉద్దేశం కొద్దీ అలా ఇద్దరు చూసి కొంచెం ముందుకెళ్ళేటప్పటికి నీళ్లు కనబడతాయి. వెంటనే ఏనుగు వచ్చేసి ఆ నీళ్ల దగ్గరికి వెళ్దామనే ఉత్సాహంతో అలా నడుచుకుంటూ వెళ్తుంది. కాసేపు మావటివాడు, ఏనుగు ఇద్దరు నీళ్లలో ఉంటారు. మావటివాడు మెల్లగా పైకి వచ్చి ఇంకా ఏనుగుని కూడా పైకి రమ్మని చెప్పి సైగ చేస్తాడు. ఏనుగు పైకి వద్దామని అనుకుంటూనే ఉంటుంది. బట్ అది రాలేక పైకి నీళ్లలో నుండి బయటికి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది, కానీ అది వెళ్ళలేకపోతుంది. మావటివాడు ఏంటి ఇంకా రావట్లేదని చెప్పేసి ఒకసారి దానికేసి చూస్తాడు. మావటివాడికి అప్పుడు అర్థమైంది ఏంటంటే ఏనుగు రావాలని ప్రయత్నిస్తుంది, బట్ అది రాలేకపోతుంది అని చెప్పేసి గమనిస్తాడు. బురదలో కాళ్ళు చిక్కుకున్నాయని ఒకసారి వెళ్ళి కాళ్ళని పైకి అంటూ కొంచెం ముందుకు అనడము అలా చేస్తూ ఉంటారు. కానీ ఎంతసేపటికి ఏనుగు బయటికి రాలేకపోతుంది. ఏనుగు ఇంకా గట్టిగా అరవడం మొదలు పెడుతుంది. దానికి ఒక రకమైన భయం ఏర్పడుతుంది. అది కొంచెం కొంచెంగా బురదలోకి కాళ్ళు మునిగిపోవడం గమనిస్తూ ఉంటుంది. ఈ అరుపులు అవి వినడంతో చుట్టుపక్కల ఊర్లో ఉన్న జనాలు కూడా అక్కడికి గుమిగూడుతారు. సమయం కూడా మధ్యాహ్నం నుండి సాయంకాలం కావస్తుంది. ఇంకా మావటి వాళ్ళలో తెలియని ఆందోళన మొదలవుతుంది. ఏంటి ఇలా జరుగుతుంది? నేను ఆల్రెడీ గుడి కోసం అని చెప్పి ఉత్సవం కోసం అని చెప్పేసి ఏదైతే డబ్బులు గుడి వాళ్ళ దగ్గర తీసుకున్నానో వాళ్ళకి నేను సమయానికి ఏనుగును అందిస్తానని చెప్పాను. ఇప్పుడు ఎలా అని చెప్పేసి అయోమయంలో పడతాడు. దాంతోపాటు చుట్టుపక్కల ఉన్న ఊళ్ళోని జనాలందరూ వచ్చి రకరకాల సలహాలు ఇస్తూ ఉంటారు. కొంతమంది అంటారు ఏనుగుకి మంట అంటే భయంగా ఉంటుంది, సో కాగడాలతో మంటను దాని దగ్గరగా తీసుకెళ్తే కనుక అది భయపడి పైకి వస్తుంది అని సలహా ఇస్తారు. ఇంకా కొద్దిమంది అంటారు తోకని తొండాన్ని అలా పట్టుకొని లాగితే అది బయటకు వచ్చేస్తుంది అంటారు. ఇలా రకరకాల ప్రయత్నాలు చేయడంతో ఏనుగుకి ఇంకా ఒక రకమైన భయము, ఆందోళన ఏర్పడుతుంది. అది గట్టిగా అరవడం మొదలు పెడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో అసలు మావటివాడికి ఏం చేయాలో అర్థం కాదు. ఏనుగు భయపడుతుందన్న విషయం అర్థం చేసుకొని అసలు దీంట్లో నుండి ఎలా బయటికి తీసుకొని రావాలి. కొద్దిగా చీకటి పడుతూ ఉంది. ఏనుగు ఆల్మోస్ట్ తన బాడీ అంతా సగం నీళ్లలోకి మునిగిపోతుంది. అండ్ తన తొండాన్ని లోపలికి బయటికి నీళ్ళని లాగడం అలా చేస్తుంది. తొండం లోపలికి మునగడం వల్ల తను ఎంతసేపు అలా ఉండగలుగుతుంది? ఒక అర్థం కాని ఆందోళన పరిస్థితుల్లో మావటివాడు ఉండిపోతాడు. ఇంకా కాసేపటికి తనకు అనిపిస్తుంది ఈ ఏనుగుని నేను దైవ కార్యానికని తీసుకెళ్తున్నాను, సో ఆ దేవుడే తనని రక్షించుకోవాలి అని చెప్పేసి ఒకసారి దేవుణ్ణి మనసులో స్మరిస్తాడు. గజేంద్ర మోక్షంలో కథలో లాగా ఏనుగును కూడా ఆ మహావిష్ణువే కాపాడాలి అంటూ కొంచెం ధైర్యం చేసుకొని నీళ్లలోకి వెళ్తాడు. వెళ్లే ముందు అక్కడ ఊర్లో ఉన్న జనాలకు ఒకసారి తన రెండు చేతులు జోడించి మీరందరూ దయచేసి ఈ ప్రదేశం నుండి కొంచెం దూరంగా వెళ్ళండి. మీ అరుపుల వల్ల అది భయపడుతుంది. ఒకవేళ అది గట్టిగా అరవడము ఇంకా ఎక్కువ ఆందోళనతో విరుచుకుపడ్డము చేస్తే చాలా సమస్య మొదలవుతుంది అని చెప్పేసి తను అందరికీ వేడుకుంటాడు. సో ఊర్లో వాళ్ళందరూ దూరంగా వెళ్ళిపోతారు. మావటివాడు కొంచెం ధైర్యం చేసుకొని బురదలోకి దిగేసి ఏనుగు కాళ్ళ దగ్గర ఉన్న బురదనంతా లాగడానికి అంటే పక్కకు తోయడానికి, తన కాళ్లతో పక్కకు తోయడానికి ప్రయత్నిస్తాడు. ఇప్పుడు ఏనుగులో కొంచెం జనాల హడావిడి సగ్గుమనిగేటప్పటికి మావటివాడు వచ్చి తనకి సాయం చేయడం మొదలుపెట్టినప్పుడు అది అర్థం చేసుకొని ఏనుగు కూడా కొద్దిగా తన ధైర్యాన్ని అంతా కూడగట్టుకొని కాళ్ళని పైకి లాగడానికి, ఆ బురదలో నుండి పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. మావటివాడి ప్రయత్నము మరియు ఏనుగు ప్రయత్నం వల్ల మెల్లిమెల్లిగా బురదలో ఉండి కాళ్ళు బయటకు వచ్చేసి వాళ్ళు నీళ్ళలో ఉండి బయటకు వచ్చేస్తారు. సో ఫ్రెండ్స్, మీకు ఈ కథలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏనుగు వచ్చేసి ఒక విద్యార్థి. ఈరోజు స్కూళ్ళల్లో విద్యార్థులు, మావటివాడేమో ఒక అధ్యాపకుడు. అయితే ఈ బురద అనేది మన చుట్టూ ఉన్న సమాజము వాడికి అంటే ఒక విద్యార్థిని ప్రెషర్కి గురి చేస్తున్న, స్ట్రెస్కి గురి చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అనమాట. ఊర్లో ఉన్న జనాలందరూ రకరకాల ప్రయత్నాలుగా చేస్తున్నట్టు పేరెంట్స్ వచ్చేసి నువ్వు బాగా చదవాలి, మా పేరు నిలబెట్టాలి, మాకన్నా ఎక్కువ చదవాలి, మాకన్నా ఎక్కువ డబ్బు సంపాదించాలి అని ఒకవైపు ప్రెషర్ చేయడము. ఇంకా వచ్చేసి మనం చూస్తున్నాము ఇవాళ సొసైటీలో స్కూల్ పేరు రావడానికి, కాలేజీల పేర్లు వాళ్ళ ర్యాంకులతో వాళ్ళ పేరుని
అందరిలో సొసైటీలో బాగా పేరు సంపాదించడానికి ఈ స్టూడెంట్స్ పైన ఏదైతే ప్రెషర్ చేస్తున్నారో ఇవన్నీ కూడా జనాలు ఏనుగును బయటికి రావడానికి ఏదైతే ప్రయత్నాలు చేశారో తోకలు లాగడం కానివ్వండి, కాగడాలతో భయపెట్టడం కానీ ఇవన్నీ విద్యార్థి చుట్టూ జరుగుతున్న సంఘటనలుగా మనము గమనించవచ్చు. అయితే ఏది ఏమైనప్పటికీ సొసైటీలో ఎలా ఉన్నప్పటికీ పేరెంట్స్ అండ్ ఒక మావటివాడిలాగా ఒక అధ్యాపకుడు తన పాత్రను గనక సరిగ్గా అంటే విద్యార్థికి ఈ కథలో చెప్పినట్టుగా ఏనుగు మావటివాడు ఎలాగైతే ధైర్యాన్ని ఇచ్చాడో అలా తనకి ధైర్యాన్ని చెప్పి తనలో ఉత్సాహాన్ని పెంచి చదువులో కానీ తన పర్సనల్ లైఫ్లో కానీ పైకి వచ్చేలాగా ఒక ప్రయత్నాన్ని చేయడంలో ఒక అధ్యాపకుడు విద్యార్థికి ఎంతగానో సహాయపడవచ్చు. ఇది మనము వివేకానందుని కథల్లో నుంచి తీసుకొని మీకు చెప్తున్న ఒక మంచి సందేశము, మోరల్ స్టోరీ. ఐ థింక్ మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మనము ఈ కథలో నేను ముందుగా చెప్పినట్టుగా ప్రాక్టికల్గా మనము దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాము. విద్యార్థి పైన ఎక్కువ ప్రెషర్స్ పెట్టకుండా వాడి ధైర్యాన్ని పెంచేలాగా మనము వాళ్ళకి సహకరిద్దాము. ఓకేనా అండి? ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి కామెంట్స్ని చేయాలనుకున్నా కూడా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి కథలు నచ్చుతాయి అనుకుంటున్నారు అండ్ ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారు, ప్లీజ్ షేర్ మీ యువర్ ఒపీనియన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.